హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ సయ్యద్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చూసుకున్నట్టయితే 1 రూపీ 5వ జార్జ్ ఉన్న టైంలో ఈ కాయిన్ అనేది ఇష్యూ చేశారు. 1911 ఈ కాయిన్ మింట్ ఇయర్ వచ్చేసి. సో ఈ కాయిన్ వచ్చేసి బ్రిటిష్ ఇండియా టైంలో ఇష్యూ అయింది. దీని మెటల్ చూసుకున్నట్టయితే మనకు సిల్వర్ వస్తుంది. వెయిట్ 11.66 గ్రామ్స్. సైజ్ చూసుకున్నట్టయితే 30.5 mm వస్తుంది. ఇంకా ఈ కాయిన్ వచ్చేసి మనకు అబ్జర్వ్ చేస్తే కనుక దీనిలో పిక్చర్లో కనబడుతుంది కదా, కిరీటం వేసుకున్న రాజు లెఫ్ట్ సైడ్కి చూస్తున్న ఆ సింబల్ అనేది ఈ విధంగా ఉంది. అలాగే ఆయన వేసుకున్న డ్రెస్లో ఒక ఏనుగు బొమ్మ కనబడుతుంది కదా, దానిని చూడండి. దాని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాము. ఇంకొక సైడ్ మనం చూసుకున్నట్టయితే రౌండ్ షేప్లో ఒక అందమైన డిజైన్లో 1 రూపీ ఇండియా 1911 అని, ఉర్దూలో 1 రూపాయ అని ఉంది. ఇంకా మనం మింట్ మార్క్ గురించి చూసుకున్నట్టయితే మనకు పిక్చర్లో కనబడుతున్నట్టు ఈ విధంగా మార్క్ అనేది ఉంటే క్రింద ఫ్లవర్ దగ్గర ఉంది కదా, సో అది బాంబే మింట్ అని. అలాగే ఏమీ లేకుండా ఉందంటే కనుక మనకు కలకత్తా మింట్ అని వస్తుంది. సో మనం ఇందాక చెప్పాం కదా ఏనుగు సింబల్ గురించి. సో మనకు ఈ పిక్లో కనబడుతుంది కదా, దీనిని పిగ్ ఎలిఫెంట్ అంటారు. అంటే ఈ కాయిన్ స్టార్టింగ్లో ఈ విధంగానే కాయిన్లో ఉండేది, కానీ అది ఏనుగులా కాకుండా వాటి లెగ్స్ అవి పిగ్లా ఉన్నాయి అని, ఇది మత సమస్యలను దారితీసే విధంగా ఉన్నాయి అని దీనిని మార్పు చేసి పిక్లో ఉన్నట్టు మనకు రెగ్యులర్ ఎలిఫెంట్ అనేది మింట్ చేశారు. సో ఇదే విధంగానే మీరు ₹1 ₹1/2 కాయిన్లలో కూడా చూడవచ్చు. సో ఇది ఫ్రెండ్స్, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ ఒకవేళ మీ దగ్గర ఈ కాయిన్ అనేది ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.